Praise the Lord. The blood of martyrs is the seed of the church. హతసాక్షుల యొక్క రక్తమే ఒక సంఘ స్థాపనకి విత్తనంగా ఉంది. And now we are at the place of the birthplace of Christianity in India. భారతదేశంలో క్రైస్తవం స్థాపించబడిన స్థలం దగ్గర ఉన్నాం. And this is called as Saint Thomas Mount. This is said to be Calvary of Saint Thomas. ఇక్కడ చూడండి, ఇక్కడ సెయింట్ థామస్ మౌంట్ మీద పరంగిమలై విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ చెన్నై. అపోస్తులైన తోమా ఆయన మరణం కోసం ఇక్కడ వారు కొన్ని విగ్రహాలు కూడా స్టాచ్యూస్ కూడా చెప్పడం జరిగింది. అండ్ హీ డైడ్ లైక్ దిస్. ఆయన ఎలాగంటే ఆయన ఒక విధంగా హీ వాస్ పియర్స్డ్ టు డెత్. అపోస్తులైన తోమా భారతదేశానికి 52వ సంవత్సరంలో వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఈ కొండ మీదే, ఈ పరంగిమలై మీదే 72వ సంవత్సరంలో ఆయన హతసాక్షి అయిపోయాడు. ఈ విధంగా అన్ని జనులు ఆయన్ని వీటితో పొడవడం జరిగింది. ఆయన ఒక విధంగా ఈ భారతదేశ గడ్డ మీద ఆయన రక్తం చిందించడం జరిగింది ఒక విధంగా. అండ్ దట్ బ్లడ్ ఆఫ్ మార్చర్స్ బికేమ్ ద సీడ్ ఆఫ్ ది చర్చ్. తర్వాత మన 12 మంది అపోస్తులు చూసినట్లయితే వాళ్ళు ఎలాగ మరణించారో ఇక్కడ వీరు వివరంగా చెప్తున్నారు. ఫస్ట్ వి కమ్ టు సైమన్ పీటర్. పేతురు అనబడిన సీమోన్, ఆయన తలకిందులుగా సిలువ వేయబడ్డాడు రోమ్లో 68 AD. తర్వాత ఆంధ్రయ ఎక్సాకరంలో ఆయన సిలువ వేయబడ్డాడు 60 AD ఇన్ సదర్న్ గ్రీస్. తర్వాత జేమ్స్ ద లెస్సర్, అల్ఫై కుమారుడు యాకోబు, ఆయన కూడా థ్రోన్ ఫ్రమ్ ఏ పెనాకిల్ ఆఫ్ ద టెంపుల్, ఒక ఎత్తైన టెంపుల్ పై నుంచి ఆయన త్రోసివేయబడ్డాడు యెరూషలేములో 90 సంవత్సరంలో. తర్వాత చూడండి అపోస్తులైన యోహాను, చూడండి ఆయన్ని వేడి మరుగుతున్న ఆయిల్ పెనంలో వేసినప్పటికీ ప్రభు ఆయన్ని దేవుని కృపను బట్టి ఆయన బ్రతికి ఉన్నాడు. దాని తర్వాత ఆయన ప్రకటన గ్రంథం రాసిన తర్వాత టర్కీలో సాధారణ మరణం పొందారు. తర్వాత ఫిలిప్పు, ఆయన కూడా సిలువ మీద ఆయన కూడా మరణించడం జరిగింది హెలో పోలీస్ 54 ADలో. తర్వాత మనం చూసినట్లయితే ఇది భయంకరమైన చావు మాట. బర్తలోమై బ్రతుకుండగానే తోలు చేశారమ్మా ఆయన్ని. అర్మేనియాలో 72వ సంవత్సరంలో బ్రతుకుండగానే ఆయన తోలు వలవడం అంటే ఆయన ఎంతలా హతసాక్షి అయిపోయాడు. తర్వాత మత్తయి స్టేక్డ్ అండ్ స్పియర్డ్ టు ద గ్రౌండ్, చూడండి స్పియర్ చేయబడ్డాడు ఇథియోపియాలో 60 ADలో. తర్వాత జేమ్స్ ద గ్రేటర్ సన్ ఆఫ్ జబదీ, స్టెఫన్ హతసాక్షి అయిన తర్వాత ఒక విధంగా బైబిల్లో యేసయ్య శిష్యుల్లో మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే యోహాను సహోదరుడైన జెబెదే కుమారుడు యాకోబు, ఆయన శిరశ్ఛేదనం చేయబడ్డాడు ఆయన కూడా. తర్వాత మత్తియాస్, ఈయన తర్వాత యోధ చనిపోయిన తర్వాత ఆయన కూడా శిష్యుల్లో చేర్చబడ్డాడు. ఆయన కూడా స్టోన్ అండ్ బీహెడెడ్, ఆయన కూడా శిరశ్ఛేదనం చేయబడ్డాడు. తర్వాత కననీయుడైన సీమోన్ సాన్ ఇన్ హాఫ్ ఎడిసలో 65 ADలో ఆయన అలా మరణించడం జరిగింది. సో బై దిస్ వీ లెర్న్డ్ ఆల్ హౌ దిస్ ఆల్ అపోస్టల్స్, ఈ 12 మంది అపోస్తులు అందులో ఎవరు ఏ విధంగా హతసాక్షులు అయిపోయారు. అండ్ ఒక మాట, హతసాక్షి తోమా రక్తం ఈ భారతదేశం మీద నేల మీద పడింది. అది సంఘ స్థాపనకి ఒక విత్తనంగా మారిపోయింది. ప్రజెంట్ భారతదేశంలో ఇన్ని ఆత్మలు రక్షింపబడ్డాయంటే దానికి కారణం అపోస్తులైన తోమా ఈ భారతదేశం వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించి ఇక్కడే హతసాక్షిగా మారిపోయాడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.